టీ10 ప్రేక్షకులకు స్వాగతం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఉద్యోగాలు కల్పిస్తాం, ఫ్యాక్టరీలు పెడతాం అంటే ఎకరాలు ఎకరాలు భూములు పైసలకి, కేవలం పైసలకి, రూపాయలకు కూడా కాదు, దారాదత్తం చేస్తున్నారు. నిన్న కాక మొన్న టీసీఎస్కి వైజాగ్ రుషికొండలో ఎకరం 99 పైసలకి. టీసీఎస్ ఏమైనా నష్టాలు ఉన్న సంస్థ? 45,000 కోట్లు నికర లాభం సంపాదించింది. అంత లాభాలు ఉన్న సంస్థకి ఎకరం 99 పైసలకి 12,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్తే చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చేశారు. చాలా ఘోరమైంది. ఊర్జా కంపెనీ, అదో కంపెనీ అట. అది రిజిస్ట్రేషన్ జరిగి కేవలం 2 నెలలు, ఫిబ్రవరి 12వ తారీఖుని రిజిస్ట్రేషన్ జరిగింది ఊర్జా కంపెనీ. ఆ కంపెనీకి ఉన్న పెట్టుబడి ఎంత? వాళ్ళ కంపెనీ రిజిస్ట్రేషన్లో, వాళ్ళ యొక్క సర్టిఫికెట్లో వాళ్ళ పెట్టుబడి 10 లక్షలు. కేవలం 10 లక్షలు పెట్టుబడి. కంపెనీ పెట్టి 2 నెలలు అయింది. వాళ్ళు A1 టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏదేదో డెవలప్ చేసి వేలకు ఉద్యోగులు ఇచ్చేస్తారని చెప్పారట. వాళ్ళకి 60 ఎకరాలు ఇచ్చేసారు. ఆ కంపెనీకి వెబ్సైట్ లేదు, ఈమెయిల్ ఐడి లేదు, ఫోన్ నెంబర్ లేదు. వాళ్ళు కొత్తగూడలో, హైదరాబాద్ కొత్తగూడ ఏదో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్కి వెళ్తే అక్కడ కంపెనీ లేదు, బోర్డు లేదు, ఆఫీసు లేదు, ఏమీ లేదు. ఎవరో రెసిడెంట్స్ అక్కడ కాపురం ఉంటున్నారు. అంటే చిరునామా లేని, అనుభవం లేని, వెబ్సైట్ లేని, ఫోన్ నెంబర్ లేని, ఈమెయిల్ లేని, ఏమీ లేని కంపెనీకి 60 ఎకరాల భూమి వైజాగ్లో. అసలు ఏంటిది? అదే దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఆ ఊర్జా కంపెనీకి కూడా ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి మెమో ఆఫ్ అండర్స్టాండింగ్, MOU కుదుర్చుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఇస్తారో చూడాల్సింది. అసలు ఈ భూమిని ఇచ్చేటప్పుడు కంపెనీలకి ఇంత సమయంలో, లేకపోతే ఇన్ని నెలల్లో, లేకపోతే ఒక నిర్దిష్టమైన గడువు పెట్టి, ఏదైతే కంపెనీ ఇప్పుడు టీసీఎస్ 12,000 ఉద్యోగులు ఇస్తానంటుంది, ఊర్జా కంపెనీ కూడా 12,000 ఉద్యోగులు ఇస్తానంటుంది. వీళ్ళు ఎక్కడైనా అగ్రిమెంట్లో ఆ మాట ఉందా? ఒకవేళ అనుకున్న గడువు లోపల, అనుకున్న ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు ఇచ్చిన భూమికి మేము వెనక్కి తీసుకుంటాం, లేదా మార్కెట్ రేట్ ధరవసూలు చేస్తాం, మీకు ఇచ్చిన రాయితీలన్నీ ఉపసంహరించుకుంటాం అని ఎక్కడైనా అగ్రిమెంట్లో ఉందా? ఎక్కడ అగ్రిమెంట్లో లేదు. కానీ వీళ్ళు 100 ఎకరాలు, 1000 ఎకరాలు కంపెనీలు పెడతాం, మేము డెవలప్ చేస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటారు, వీళ్ళు ఇస్తూ ఉంటారు. అంతేకాదు వీళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ ఇస్తానంటారు, కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గిస్తారు, బ్యాంక్ రుణాలు రద్దు చేస్తారు, లక్షల కోట్లు. ఏమంటే పరిశ్రమలు ఉంటే కదా ఉద్యోగాలు వచ్చేది, ఉపాధి కలిగేది. కాబట్టి వాళ్ళకి ఈ రాయితీలు ఇవ్వాలి అని చెప్పి ఈ ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. కానీ వాస్తవంగా ఇన్ని వేల ఎకరాల భూమి తీసుకుంటున్నారు, ట్యాక్స్ హాలిడేస్ తీసుకుంటున్నారు, లేదంటే కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గించుకుంటున్నారు, బ్యాంక్ లోన్లు రద్దు అయిపోతున్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగాలు ఎన్నో వచ్చినాయి. నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉంది ఈరోజు భారతదేశంలో. ఆలోచించండి. నిన్న మన లెక్కలు ప్రకటించారు. ఇంజనీర్స్లో 83% మంది నిరుద్యోగులైనా ఉన్నారట. MBA గ్రాడ్యుయేట్స్లో, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు 50% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇవాళ పేపర్లో వచ్చింది, రాజస్థాన్లో ప్యూన్ ఉద్యోగాలు 26 లక్షల అప్లికేషన్లు వచ్చినాయట. ఒక్కో పోస్టుకి యావరేజ్ 50 దరఖాస్తులు వచ్చినాయట. అంతేకాదు ఉద్యోగాలకి దరఖాస్తు చేసిన వాళ్ళు స్కాలర్స్, PhD చేసిన వాళ్ళు, డాక్టరేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, MBA గ్రాడ్యుయేట్స్, అంతేకాకుండా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ప్యూన్ ఉద్యోగాలకి అప్లై చేశారు. 20 లక్షల మంది రాజస్థాన్లో. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. అంటే ఈ భూములు, రాయితీలు పొందిన వాళ్ళు వేల ఉద్యోగాలు ఇచ్చేస్తుంటే, ఉపాధి కల్పిస్తే, సృష్టిస్తే దేశవ్యాప్తంగా ఇంత నిరుద్యోగం, ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకుంది? కేవలం ఇదంతా క్విడ్ ప్రో కో, బినామీ పేర్ల మీద భూములు, రాయితీలు తీసుకోవడం, లేదంటే నీకు భూమి ఇచ్చాను, నీకు రాయితీలు ఇచ్చాను, నాకేమిస్తావు, నీకేంటి నాకేంటి, ఆ క్విడ్ ప్రో కో జరుగుతుంది ఇక్కడ. చాలా దుర్మార్గమైన పరిస్థితి. భూమి అనేది పెరగదు, భూమిని మనం సృష్టించలేం. ఉంటే కొలితే భూమి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే అసలు రేపు పొద్దున ఎవరైనా బతకటానికి ఒక చిన్న గుడిసె వేసుకుంటే కూడా భూమి ఉంటుందా?
అలా ఆహార సంక్షోభం మాట ఏంటి? కరెన్సీ నోట్లు తినలేం, కాయిన్స్ తినలేం. ఎవడు ఏం చేసినా, ఎంత ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా, 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, లేకపోతే టిఫిన్ సెంటర్లో బండి మీద టిఫిన్ తిన్నా, చిన్న కాకు హోటల్లో తాటా హోటల్లో టిఫిన్ చేసినా, ఏం తిన్నా అవన్నీ భూమి మీద వ్యవసాయం ద్వారా పండితేనే పంట అక్కడి నుంచి నీకు అన్నీ వస్తాయి. అది వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, ఏ ఉత్పత్తి అయినా కావచ్చు. చివరికి మనం వేసిన బట్టలకు కూడా దానికి అదే ఆధారం. అంటే భూమి లేకపోతే మనిషి మనుగడ లేదు. భూమి చాలా విలువైంది. ఆ భూమి ఈ కార్పొరేట్ సంస్థలు కానీ, పెట్టుబడిదారులు కానీ, క్రోనీ క్యాపిటలిస్టులు కానీ రకరకాల పేరుతోటి వాళ్ళు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వాలు వాళ్ళకి అప్పచెప్తున్నాయి. ఇది పూర్తిగా క్రోనీ క్యాపిటలిజం. ఇది పూర్తిగా క్విడ్ ప్రో కో. ఈ క్విడ్ ప్రో కోని వాస్తవాలు తెలుసుకుని ప్రజలు దీన్ని అడ్డుకోకపోతే, ఇట్లా కేవలం నోటి మాటతోటి క్లియర్గా చట్టాలు చెప్తున్నాయి. ప్రభుత్వ భూమి ఏ ప్రైవేట్ సంస్థకు అమ్మకూడదు, కేవలం లీజుకి ఇవ్వాలి. ఆ లీజు కూడా అక్కడ మార్కెట్ కంటే 10% కంటే తగ్గకూడదు. 13 సంవత్సరాలకి ఆ లీజుని పెంచుకుంటూ వెళ్ళాలి అని క్లియర్గా చట్టాలు చెప్పి, ఈ చట్టాలను ఏం పట్టించుకోకుండా కేవలం ప్రజల్ని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి, ఈ ప్రజల యొక్క సంపద ఇది, ఈ దేశ యొక్క సంపద, ఈ జాతి యొక్క సంపద, ఈ నేషనల్ ప్రాపర్టీని, నేషనల్ వెల్త్ అని, అది భూమి కావచ్చు, అడవులు కావచ్చు, గనులు కావచ్చు, నీరు కావచ్చు, సముద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటిని కూడా ఈ పెట్టుబడిదారులకి ఏ పాలకులు క్విడ్ ప్రో కో ద్వారా అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఉద్యోగులు వస్తే ఈరోజు నిరుద్యోగం తీవ్రంగా ఉండదు. ఇది అర్థం చేసుకోండి చెప్పేసి ప్రజలకి మీకు అందరూ తెలియజేస్తూ, దీని పూర్తి వివరాలు మీరు వాస్తవాలని మీరు గమ్ములో పెట్టుకోవాలని, వాస్తవాలు తెలుసుకోవాలని, దీని వ్యతిరేకంగా ఒక చైతన్యవంతులు కావాలని చెప్పేసి